ఈ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తాను. సో దానికోసం అయితే కొంచెం బెల్లంని ఫస్ట్ తురిమి ఇలా కరిగించుకోవాలి. అది కరిగినంతసేపు మనం ఈ పల్లీలను అయితే వేయించైనా పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉప్మా రవ్వ, పల్లీలు అండ్ బెల్లం, ఈ 3 ఐటమ్స్తోని మంచి రెసిపీ అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. యాక్చువల్గా ఈ ఐటమ్ ఏంటంటే మనం ఉప్మా చేసుకున్నట్టే ఉంటుంది, బట్ ప్రాసెస్ ఒక్కటే బెల్లంతో చేసినట్టు ఉంటుంది. చాలా తీయగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ. చూసారు కదా, బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. నాకు హ్యాండ్స్ ఖాళీ లేవు కాబట్టి నేను వేసుకున్నాక చూపిస్తాను మీకు. సో చూసారు కదా, బెల్లం పాకంలో ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నా. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ క్వాంటిటీ మనకు సరిపోకపోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది. ఇది కుక్ అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. నార్మల్ ఉప్మా కంటే దీనికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుంటే నోరు ఆగాక నేను తినేసాను. చాలా టేస్టీగా ఉంది. సింపుల్ మనం ఉప్మా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము అట్లానే బెల్లం పాకంలో ఉప్మా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. శనగింజలు వేస్తా అని వేయలేదేంటి అని అనుకోవచ్చు, బట్ మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. దీంట్లో జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది, బట్ నేను చెప్పేది సింపుల్ ప్రాసెస్ కాబట్టి చెప్పలేదు. ఒక్కసారి చూడండి, చాలా బాగా కుక్ అయింది. గరిటె నుంచి కూడా ఇలా సపరేట్ అయి వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడైతే మనం చిన్న బౌల్లో సర్వ్ చేసుకుందాం తినడానికి. చూసారు కదా, ఇలా అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. కావాలంటే మనం చల్లారిన తర్వాత ఉండల్లాగా కట్టుకొని స్వీట్స్లా కూడా చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆకాశం తాకే నీ ఆక్రందనలు